ప్రార్థన చేసుకోవడమే నాకు నచ్చేది కాదు, కానీ అయినప్పటికీ కూడా నేను తను ఏం చేశాను, బాధ పెట్టాను. కానీ ఈ రోజుని నేను వాక్యం చెప్తున్నా, నా తల్లి ఉందా అక్కడ వినటానికి? లేదు. కానీ నేను బాధ పెట్టాను కదా. నేను ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఆ మాట నన్ను ఏం చేస్తూ ఉంటుంది, గుచ్చుతూనే ఉంటుంది. ఎందుకంటే సమయం ఉండగానే స్వద్వినియోగం చేసుకుని జ్ఞానంగా నడుచుకోవాలి. గర్వం వల్ల ఏం పుడుతుంది, నాశనం పుడుతుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా మనలోనే ఉంటాయి. యోబు తగ్గించుకున్నాడు కదండి. యోబు అంత ఆస్తిపరుడు ఎవరు కూడా లేరు. యోబు అంత నమ్మకమైన వ్యక్తి ఎవరు కూడా లేరు. అయినా సరే దేవుడు సాక్ష్యం చెప్పాడండి. దేవుడు సాక్ష్యం చెప్పాడు. దానియేలు కోసం చెప్పాడు, యోబు గారి కోసం చెప్పాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీని కూడా సాక్ష్యం చెప్పాడు. పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోయింది, దేవుని చాటుకి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ